Hi and welcome to 40 Days Spoken English class. Today I am going to teach about the use of had to, need to, dare to, used to. Before that, I want to explain one thing, that is, if you want to speak in English fluently, for that you have to practice more and more. How? By reading English newspaper, by reading English novels, by reading English stories, and every day you have to practice by seeing my videos. Okay, సో మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ధారాళంగా మాట్లాడాలంటే బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవాలి, అలాగే ఇంగ్లీష్ షార్ట్ ఫిలిమ్స్ చూడాలి, ఇంగ్లీష్లో న్యూస్ వినాలి, అలాగే ప్రతిరోజు మీరు ఏదైతే పనులు చేస్తారో ప్రతిరోజు చేసిన పనులను సెంటెన్స్గా రాసి అవన్నీ కూడా మిర్రర్ ముందు నిలబడి మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఫ్లూయెన్సీ అనేది వస్తుంటుంది. సో ఈరోజు మన క్లాసులో కనుక చూసినట్లయితే హ్యాడ్ టు. ఫస్ట్ హ్యాడ్ టు అంటే ఏంటి? చేయాల్సి వచ్చింది అంటుంటాం. అంటే ఇది ఎప్పుడు వాడతాం? పాస్ట్లో అంటే గతంలో మనం ఒక పని చేయాల్సి వచ్చింది అన్నప్పుడు హ్యాడ్ టు వాడాలి. అలాగే నీడ్ టు అంటే ఏంటి? అవసరం ఉంది అన్నట్టు. డేర్ టు అంటే ధైర్యంగా చేస్తాను. యూజ్ టు అంటే పాస్ట్ హ్యాబిట్స్ గురించి చెప్పేటప్పుడు యూజ్ టు వాడతాం. అంటే గతంలో అలవాటుగా చేసే పనుల గురించి యూజ్ టు చెప్తాం. ఓకే, ముందుగా హ్యాడ్ టు తోని మనం ప్రాక్టీస్ చేద్దాం. సో హ్యాడ్ టు అంటే ఏమని చెప్పాను? చేయాల్సి వచ్చింది అంటే గతంలో మనకు ఒక పని చేయాల్సి వచ్చింది అని అంటే అప్పుడు ఇది వాడుతుంటాం. ఇక్కడ స్ట్రక్చర్ ఏముంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 అంటే వర్బ్ యొక్క మెయిన్ వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఉంటుంది. సో వర్బ్ యొక్క మొదటి రూపం ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెంటెన్స్ కనుక తీసుకున్నట్లయితే ఐ హ్యాడ్ టు మీట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే అంటే నేను నిన్న నా స్నేహితుడిని కలవాల్సి వచ్చింది. నేను నిన్న నా స్నేహితుడిని కలవాల్సి వచ్చింది. అలాగే వీ హ్యాడ్ టు అటెండ్ ద ఫంక్షన్ ఎస్టర్డే మేము నిన్న ఫంక్షన్ కు హాజరు కావాల్సి వచ్చింది. యూ హ్యాడ్ టు కమ్ హియర్ ఎస్టర్డే అంటే మీరు నిన్న ఇక్కడికి రావాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు కన్సల్ట్ ద డాక్టర్ ఎస్టర్డే వారు నిన్న డాక్టర్ను సంప్రదించాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు వాక్ 5 kilometers ఎస్టర్డే అతడు నిన్న 5 kilometers నడవాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు ప్రిపేర్ చికెన్ బిర్యానీ ఆమె చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయవలసి వచ్చింది. రమేష్ హ్యాడ్ టు సీ ఏ మూవీ ఎస్టర్డే రమేష్ నిన్న సినిమా చూడాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో దేర్ ఎస్టర్డే నేను నిన్న అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు బుక్ ఏ ట్రైన్ టికెట్ ఎస్టర్డే నేను నిన్న ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో టు హైదరాబాద్ ఎస్టర్డే నేను నిన్న హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చింది. సో ఇలాంటి సందర్భంలో మనం హ్యాడ్ టుని యూజ్ చేస్తాం. నెక్స్ట్ నీడ్ టు అంటే ఏంటి? అవసరం ఉంది అన్నట్టు. సో ఇక్కడ స్ట్రక్చర్ కనుక తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లేస్ నీడ్ టు ప్లేస్ వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ప్లేస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఐ నీడ్ టు గో దేర్ నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు గో దేర్ మేము అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు గో దేర్ నీవు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ యు అంటే రెండు అర్థాలున్నాయి. ఒకటి నీవు, రెండవది మీరు. ఎందుకంటే యు అంటే అదే సింగులర్ అదే ప్లూరల్ కాబట్టి సో ఒక అర్థం నీవు అవుతుంది, ఇంకోటి మీరు అవుతుంది. కాబట్టి నీవు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది అంటే యూ నీడ్ టు గో దేర్. అలాగే మీరు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది అన్నా కూడా యూ నీడ్ టు గో దేర్ అనేది చెప్పాలి. దే నీడ్ టు గో దేర్ వారు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు గో దేర్ అతడు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. షీ నీడ్స్ టు గో దేర్ ఆమె అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇట్ నీడ్స్ టు గో దేర్ అది అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. రాకేష్ నీడ్స్ టు గో దేర్ రాకేష్ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది.
ఆల్ నీడ్ టు గో దేర్, అందరూ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. మై ఫాదర్ నీడ్స్ టు గో దేర్, మా నాన్న అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. మోదీ నీడ్స్ టు గో టు కేరళ, మోడీ కేరళకు వెళ్లాల్సిన అవసరం ఉంది. నెగటివ్ లో కనుక తీసుకున్నట్లయితే ఐ నీడ్ నాట్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. వీ నీడ్ నాట్ టు గో దేర్, మేము అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ టు గో దేర్, మీరు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. దే నీడ్ నాట్ టు గో దేర్, వారు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ టు టీచ్ మోరల్స్ టు మీ, నువ్వు నాకు యూ నీడ్ నాట్ టు టీచ్ మోరల్స్ టు మీ అంటే నీవు నాకు నీతి సూత్రాలు బోధించాల్సిన అవసరం లేదు. ఐ నీడ్ నాట్ టు ఆస్క్ యూ, నేను నిన్ను అడగాల్సిన అవసరం లేదు. అలాగే నీడ్తోనే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఐ అంటే అర్థం ఏంటి, నేను. వీ అంటే మేము. యూ అంటే నీవు లేదా మీరు. దే అంటే వారు. ప్లూరల్ అంటే ఇక్కడ బహువచనము. సో హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, సింగులర్ అంటే ఏకవచనం. సో ఇక్కడ ఐ, వీ, యూ, దే సబ్జెక్టు ప్లూరల్లో ఉన్నప్పుడు, రెండు పేర్లు వచ్చినప్పుడు క్వశ్చన్ తయారు చేయాలంటే డూను ఉపయోగించాలి. హీ గాని, షీ గాని, ఇట్ గాని ఒకే ఒక సింగులర్ అంటే ఏకవచనం ఒక నౌన్ వచ్చినా గానీ క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే డస్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీడ్ టు, డూ ఐ నీడ్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉందా. డూ వీ నీడ్ టు గో దేర్, మేము అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉందా. డూ యూ నీడ్ టు గో దేర్, నీవు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉందా. వై డూ యూ నీడ్ టు గో దేర్, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వై డోంట్ యూ నీడ్ టు గో దేర్, నీవు అక్కడికి ఎందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. వెన్ డూ యూ నీడ్ టు గో దేర్, నీవు అక్కడికి ఎప్పుడు వెళ్లాల్సిన అవసరం ఉంది. వెన్ డోంట్ యూ నీడ్ టు గో దేర్, నీవు అక్కడికి ఎప్పుడు వెళ్లాల్సిన అవసరం లేదు. హౌ డూ యూ నీడ్ టు గో దేర్, నీవు అక్కడికి ఎలా వెళ్లాల్సిన అవసరం లేదు. హౌ డోంట్ యూ నీడ్ టు గో దేర్, నీవు అక్కడికి ఎలా వెళ్లాల్సిన అవసరం లేదు. వేర్ డూ యూ నీడ్ టు గో దేర్, నీవు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. వేర్ డోంట్ యూ నీడ్ టు గో దేర్, నీవు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. డూ దే నీడ్ టు గో దేర్, వారు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉందా. డస్ హీ నీడ్ టు గో దేర్, అతడు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉందా. డజంట్ హీ నీడ్ టు గో దేర్, అతడు అక్కడకు వెళ్లాల్సిన అవసరం లేదా. డస్ హీ నీడ్ టు గో దేర్, ఆమె అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉందా. డస్ రవలి నీడ్ టు గో దేర్, రవలి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉందా. డజంట్ రవలి నీడ్ టు గో దేర్, రవలి అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదా. వై డస్ రవలి నీడ్ టు గో దేర్, రవలి అక్కడికి ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వై డజంట్ రవలి నీడ్ టు గో దేర్, రవలి అక్కడికి ఎందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. వెన్ డస్ రవలి నీడ్ టు గో దేర్, ఎప్పుడు రవలి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. వెన్ డజంట్ రవలి నీడ్ టు గో దేర్, ఎప్పుడు రవలి అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. హౌ డస్ రవలి నీడ్ టు గో దేర్, రవలి అక్కడికి ఎలా వెళ్లాల్సిన అవసరం ఉంది. హౌ డజంట్ రవలి నీడ్ టు గో దేర్, రవలి అక్కడికి ఎలా వెళ్లాల్సిన అవసరం లేదు. వేర్ డస్ రవలి నీడ్ టు గో దేర్, రవలి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. వేర్ డజంట్ రవలి నీడ్ టు గో దేర్, రవలి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. డేర్ టు అంటే ధైర్యంగా చేస్తాను, ఏదైనా ఒక పనిని ధైర్యంగా చేస్తాను అంటే డేర్ టు యూజ్ చేయాలి. సో ఇక్కడ స్ట్రక్చర్ చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ డేర్ టు ప్లస్ వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐ, వి, యు, దే వచ్చినప్పుడు డేర్ టు వస్తుంది. ఈ, షీ, ఇట్ సింగులర్ ఒక పేరు వచ్చినప్పుడు డేర్స్ టు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డేర్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ధైర్యంగా ఇంగ్లీష్ మాట్లాడతాను. ఐ డేర్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఎనీవన్, నేను ఇంగ్లీష్లో ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడతాను. వీ డేర్ టు స్పీక్ ఇంగ్లీష్, మేము ధైర్యంగా ఇంగ్లీష్ మాట్లాడతాం. యూ డేర్ టు స్పీక్ ఇంగ్లీష్, నీవు ధైర్యంగా ఇంగ్లీష్ మాట్లాడతావు.
దే డేర్ టు స్పీక్ ఇంగ్లీష్. వారు ధైర్యంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. హీ డేర్స్ టు స్పీక్ ఇంగ్లీష్. అతడు ధైర్యంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. షీ డేర్స్ టు స్పీక్ ఇంగ్లీష్. ఆమె ధైర్యంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. హీ డేర్స్ టు ఫైట్ విత్ ఎనీవన్. అది ధైర్యంగా దేనితోనైనా లేదా ఎవరితోనైనా పోరాడుతుంది. సారిక డేర్స్ టు ఫైట్ ఎనీ ప్లేయర్. సారిక ఏ ప్లేయర్తోనైనా పోరాడుతుంది ధైర్యంగా. సారిక ఏ ప్లేయర్తోనైనా ధైర్యంగా పోరాడుతుంది. నెక్స్ట్ యూజ్డ్ టు. యూజ్డ్ టు అంటే ఏంటిది? పాస్ట్ హ్యాబిట్స్ చెప్పడానికి ఉపయోగిస్తాం. పాస్ట్ హ్యాబిట్స్ అంటే గతంలో మనకు అలవాటుగా చేసిన పనులు, గతంలో మనకు అలవాటు ఉన్న పనులు లేదా గతంలో అలవాటుగా చేసినటువంటి పనుల గురించి చెప్పాలంటే యూజ్డ్ టు వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యూజ్డ్ టు డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్ అంటే గతంలో ప్రతిరోజు ఉదయం నేను పాలు త్రాగేవాడిని అంటే ఇప్పుడు తాగుతలేను అన్నట్టు. గతంలో త్రాగాను ఇప్పుడు తాగుతలేను అని అర్థం. కాబట్టి ఐ యూజ్ టు డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్ అంటే గతంలో నేను ప్రతిరోజు ఉదయం పాలు త్రాగేవాడిని. ఐ యూజ్ టు ప్లే కబడ్డీ ఇన్ స్కూల్. నేను స్కూల్లో కబడ్డీ ఆడేవాడిని. ఐ యూజ్ టు లివ్ ఇన్ తంగలపల్లి. నేను తంగలపల్లిలో నివసించేవాడిని కానీ ఇప్పుడు అక్కడ ఉండలేను అన్నట్టు. ఐ యూజ్ టు వాచ్ టీవీ సీరియల్స్. నేను టీవీ సీరియల్ చూసేవాడిని అంటే ఇప్పుడు చూస్తలే అన్నట్టు. ఐ యూజ్ టు వాక్ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతి ఉదయం అంటే ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేసేవాడిని. ఐ యూజ్ టు వాక్ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతిరోజు ఉదయం వాకింగ్కి వెళ్ళేవాడిని, నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఐ యూజ్ టు ఈట్ అవుట్ సైడ్ ఫుడ్. నేను బయటి ఫుడ్ తినేవాడిని అంటే గతంలో అన్నట్టు, ఇప్పుడు తింటలేను అన్నట్టు. ఐ యూజ్ టు రీడ్ నావెల్స్. నేను నవలలు చదివేవాడిని. ఐ యూజ్ టు ప్రిపేర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నేను పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవాడిని. ఐ యూజ్ టు టీచ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. ఐ యూజ్ టు టీచ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. నేను ప్రైవేట్ స్కూళ్లలో పాఠాలు చెప్పేవాడిని అంటే ఇప్పుడు చెప్తలేను అని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.